ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. మృదులాస్థి అనేది ఒక రకమైన మెత్తని ఎముక. పాలను పెరుగుగా మార్చేది బ్యాక్టీరియా. 8వ తరగతి విద్యార్థి ఒకరు తనకు చెవినొప్పి, జ్వరము, నోరు తెరుచుట కష్టంగా ఉందని తెలిపినాడంటే జీవశాస్త్ర ఉపాధ్యాయునిగా నీవు గుర్తించిన వ్యాధి ఏమిటి? గవద బిళ్ళలు. చీమ శాస్త్రీయనామం ఏమిటి? హైమ్నోప్టెరస్ పార్మిసిడి. కృత్రిమ పట్టుకు ఈ కింది పేరు పెట్టడం జరిగింది. ఏమని? రేయాన్. ఆకలి సూచనలను నియంత్రించే మెదడులోని భాగం ఏది? డైఎన్సెఫలాన్. బాతు పిల్లలు, కోడి పిల్లలు మొదటిసారిగా తల్లిని గుర్తించే ప్రవర్తన ఏది? అనుసరణ. పొడవైన కణం ఏమిటి? నాడీ కణం. కంటినందు ఉండే పొరలో ఎక్కువ సంఖ్యలో రక్తనాళాలు ఉంటాయి. ఏదది? రక్తపటలం. ఆహార శ్వాస మార్గాల కూడలి ఏది? గ్రసని. ఎపిస్టించర్ అనగానేమి? తేనెటీగల విషాన్ని ఎపిస్టించర్ అంటారు. జీర్ణాశయం ఆంత్రమూలంలోనికి తెరుచుకునే చోట ఉండే సంవరణి కండరం ఏది? పైలోరిక్. వ్యవసాయదారుని మిత్రుడు అని దేనిని అంటారు? వానపామును వ్యవసాయదారుని మిత్రుడు అంటారు. తల్లి యొక్క గర్భాశయ కుడ్యానికి భ్రూణాన్ని కలిపే నిర్మాణం ఏది? నాభిరజ్జువు. తేనెటీగల్లో గల డ్రోన్లు అనగా మగ ఈగలు. పత్తి గింజల నుండి పత్తిని వేరు చేయడాన్ని ఏమంటారు? జిన్నింగ్. పత్తి గింజల నుండి పత్తిని వేరు చేయడాన్ని ఏమంటారంటే జిన్నింగ్. ఆ జిన్నింగ్ అనే మిల్లులు ఉంటాయో దాని ద్వారా జిన్నింగ్ అనేది చేస్తారంటే మనం పత్తిని దాంట్లో మిషన్లో వేసి ఆ గింజలను వేరు చేసి పత్తి అంతా ఒకవైపు వస్తుంది. దాన్ని జిన్నింగ్ అంటారు. చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు మన వీడియోస్ లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.